మహాదేవ శ్రీమాత్రే నమః. ద్వాదశ రాశులలో ఏ రాశుల వారు ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలను చర్చించుకుందాం. చెప్పేది నేనైనప్పటికీ కూడా సాక్షాత్తు అమ్మవారు పలికిస్తుంది అనేటువంటి భావనతో ఒక మాట చెప్తూ ఉన్నాను. ఎవరైతే మీ వ్యక్తిగత జాతకరీత్యా మీకు ఏర్పడేటువంటి లగ్నము, ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని 1 నుంచి 12 భావాలను చూసుకున్న ఎడల మరి మీ లగ్నం అగ్నితత్వమా, భూతత్వమా, వాయుతత్వమా, జలతత్వమా, చరరాశ, స్థిరరాశ, దిశభావ రాశ, ఇలా అన్నీ ఓవరాల్గా చూసుకొని మరి మీకు ఏ బిజినెస్ అయితే బాగుంటుంది అనేటువంటిది వ్యక్తిగత జాతకరీత్యా చూసుకొని ముందుకు వెళ్ళాలి. సో వ్యక్తిగత జాతకం లేదు అని అనుకునేటువంటి వారికి ఇది 100లో 35 to 40% మాత్రమే సెట్ అవుతుంది. సో వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవడం అవసరం. మేషరాశి వారికి కొంచెం రిస్క్ తీసుకునేటువంటి రాశి. బెస్ట్ బిజినెస్ ఏమిటి అంటే ట్రేడింగ్, స్టాక్ మార్కెట్, అదేవిధంగా జిమ్, ఫిట్నెస్, రియల్ ఎస్టేటు, ట్రాన్స్పోర్ట్ రిలేటెడు వీరికి బాగుంటుంది. అదేవిధంగా వృషభ రాశి వారికి ఫుడ్ బిజినెస్, ఎందుకంటే డబ్బు నిల్వ చేసేటువంటి రాశిది. ఫుడ్ బిజినెస్, జ్యువెలరీ, అగ్రికల్చర్, బ్యూటీ రిలేటెడ్ బాగుంటుంది. సో మిథున రాశి వీరికి మాటలే సంపద, యూట్యూబు, సోషల్ మీడియా, మార్కెటింగ్, ట్రైనింగ్, కోచింగ్, సేల్స్ రిలేటెడ్ బాగుంటుంది. సో అదేవిధంగా కర్కాటక రాశి వారికి కొంతమేర హోమ్ ఫుడ్, అదేవిధంగా డే కేర్ కావచ్చును, ఇంటీరియర్ డిజైన్ కావచ్చును, రెంటల్ ఇన్కమ్ సోర్సు బాగా సెట్ అవుతుంది కర్కాటక రాశి వారికి. సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో లీడర్ రాశిది. మరి ఈ యొక్క లీడర్ రాశి వారికి బ్రాండ్ బిజినెస్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఫ్యాషన్, సినిమా, మీడియా బాగుంటుంది. కన్యా రాశి ప్లానింగ్ మాస్టర్స్ వీరు అకౌంటింగ్, ఫార్మసీ, డేటా, ఐటీ, కన్సల్టింగ్ బిజినెస్ బాగుంటుంది. తులారాశి వారికి పార్ట్నర్షిప్ బాగుంటుంది. బ్యూటీషియన్, ఫ్యాషన్, లా, కన్సల్టింగ్, ట్రావెల్, ఈవెంట్ బిజినెస్ బాగుంటుంది. సో వృశ్చిక రాశి వారికి రీసెర్చ్, ఇన్సూరెన్సు, ఇన్వెస్ట్మెంటు, సైకాలజీ బాగుంటుంది. అదేవిధంగా ధనస్సు రాశి ఇదేంటంటే ఫ్రీడమ్ రాశిది. ట్రావెల్, ఎడ్యుకేషన్, ఎక్స్పోర్టు, డిజిటల్ కోర్సులు వీరికి ధనస్సు రాశి వారికి బాగుంటాయి. మకర రాశి వారికి కష్టపడేటువంటి రాశిది. కన్స్ట్రక్షన్, అదేవిధంగా గవర్నమెంట్ కాంట్రాక్టు, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్ ఇది బాగుంటుంది. కుంభరాశి టెక్నాలజీ రిలేటెడు, అదేవిధంగా స్టార్టప్స్ రిలేటెడు, ఏదైనా యాప్ డెవలప్మెంట్ రిలేటెడు, సోషల్ మీడియా కంపెనీస్ బాగుంటాయి. సో మీనరాశి వారికి మ్యూజిక్, ఆర్ట్, ఫిలిం, ఫోటోగ్రఫీ, స్పిరిచువల్, బిజినెస్, హెల్త్, యోగా వీరికి ఎక్సలెంట్గా బాగుంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ద్వాదశ రాశులకు అనేటువంటిది కాకుండా వ్యక్తిగత జాతకరీత్యా మీకంటూ జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది. మరి ఆ లగ్నాన్ని బట్టి లైక్ పంచమ భావము, నవమ భావము, ఏకాదశ భావము, ఇలా భావాలను బేస్ చేసుకొని మీకు ఎలాంటి బిజినెస్ అయితే సెట్ అవుతుంది అనేటువంటిది మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మేషం నుండి మీనరాశి వరకు తప్పకుండా మ్యాక్సిమం మీకు కొంచెం యోగాన్ని ఇచ్చేటువంటి బిజినెస్లు అయితే చెప్పడం జరిగింది. కనుక మరి మీది ఏ రాశి అనేటువంటిది నాకు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి, లేదా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఆల్ ద బెస్ట్.